హలో అండి, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అందరూ మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటి అంటే రీసెంట్ గా మా అమ్మగారి ఇంటికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు మా అమ్మగారి ఇంటి పక్కన అన్నవరం కిరాణా షాప్ అని ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడు ఏవో ఒక పెట్ యానిమల్స్ ని పెంచుతూనే ఉంటారండి. ఈసారి దుర్గక్కాళ్ళు బాతుగుడ్లను పొదిగించి చిన్ని బాతు పిల్లలను అయితే పొదిగించారండి. అవి చూడడానికైతే చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి, చాలా ముద్దస్తున్నాయి. వీటితో పాటుగా చిన్ని కుక్క పిల్లల్ని, కుందేల్ని, ఖజానా బాతుల్ని, నల్ల కోళ్ళని, ఇంకా చాలా రకాల గిన్నె కోళ్ళని పెంచుతూ ఉంటారండి. ఎప్పుడు ర్యాబిట్స్ కూడా పెంచుతూ ఉంటారు. ఈసారి అయితే ఈ చిన్ని బాతు పిల్లలు నాకైతే కనిపించాయండి. చూడడానికి చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయండి. ఎంత అందంగా ఉన్నాయో అంతే అల్లరి చేస్తున్నాయండి. ఎక్కడ వాటర్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆడుకుంటున్నాయి. ఆ వాటర్ తాగుతున్నాయి. సపరేట్ గా వాటికి ఒక కంటైనర్ లో ఫుడ్, వాటర్ పెట్టారండి. అయినా సరే వాటర్ కనిపిస్తే మాత్రం వదలట్లేదు. చాలా అల్లరి చేస్తున్నాయి, అంతే క్యూట్ గా ఉన్నాయి. ఈ బాతు పిల్లని చూస్తే అండి నాకు చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే దారిలో చిన్ని కోడి పిల్లలు, బాతు పిల్లలు, కుక్క పిల్లలు కనిపించాయి. వాటిని చూస్తే మేము చాలా ఆనందపడిపోయే వాళ్ళము. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులైతే నాకు గుర్తొచ్చాయి. మీలో ఎంతమందికి ఈ బాతు పిల్లలను చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ బాతు పిల్లల అల్లరి మీకు గనక నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. చూడండి చాలా బాగున్నాయి కదా. అవి అన్ని యూనిటీగా ఉన్నాయండి. ఒకటి ఎక్కడికి వెళ్తే మిగతావి కూడా అక్కడికి వచ్చేస్తున్నాయి వరుసనే. చూడండి వాటర్ ఎలా తాగుతున్నాయో, చాలా క్యూట్ గా ఉంది కదా చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఇదిగోండి ఈ సపరేట్ కంటైనర్ అయితే పెట్టారు వాటికి. వాటర్ కి ఇక్కడ తాగేస్తున్నాయి, బయట ఎక్కడ వాటర్ ఉన్నా అక్కడ కూడా తాగేస్తున్నాయి. సమ్మర్ కదండి, కొంచెం దాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ బాతు పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఎక్కువ వాటర్ లో ఆడుకుంటూ ఉంటాయి. ఇదే కాదండి, వీటితో పాటు చాలా బాతు పిల్లలు ఉండేవంటే ఇలా రోడ్డు మీదకి వెళ్ళిపోతాయి కదండి. అవి వెళ్ళినప్పుడు కుక్కల వల్ల కాకుల వల్ల తెలియదు కానీ చాలా బాతు పిల్లలు అయితే మిస్ అయ్యాయంట. చివరికి ఇవి మాత్రమే మిగిలాయి. ఈ క్యూట్ బాతు పిల్లల్ని పెంచడంతో పాటు శ్రద్ధ, ఓపిక రెండు ఉండాలండి. ఎందుకంటే వీటిని ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా అవి ఎలా ఉన్నాయో చూస్తూ ఉండాలి. ఎందుకంటే కుక్కలు గాని కాకులు గాని ఉంటే వీటిని ఎత్తుకెళ్ళిపోతాయండి. ఇదిగోండి పక్కనే తల్లి బాతు ఉంది చూసారా, అది కూడా చాలా అందంగా ఉంది కదా. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం అయితే చెప్పాలండి. ఎప్పుడు జరుగుతున్న రోజుల కంటే జరిగిపోయిన రోజులే చాలా అందంగా ఉంటాయండి. మన చిన్నప్పుడు రోజులైతే చాలా అందంగా ఉంటాయి కదా, అవి మళ్ళీ తిరిగి రావు. ఆ రోజులు, ఆ హ్యాపీనెస్, ఆ ఫ్రీడమ్ అదంతా చాలా అంటే చాలా మెమరబుల్ అండి. ఎప్పుడు అది మెమరీగానే మిగిలిపోతుంది. ప్రజెంట్ ఉన్న రోజులైతే చాలా క్రిటికల్ గా ఉంటాయండి. ఎందుకంటే లేట్ గా పడుకోవడం, కెమికల్స్ వేసిన ఆకుకూరలు, కాయగూరలు తినడం, స్ట్రెస్ఫుల్ గా ఉండడం, అంతేనండి సిటీ లైఫ్ అంటే. కానీ పల్లెటూరులో అయితే ఎర్లీగా పడుకుంటారండి. మనలా కాదు, చాలా ఎర్లీగా పడుకుంటారు. ఆర్గానిక్ గా పండించిన ఆకుకూరలు, కాయగూరలు తింటారండి. అందుకే నాకు పల్లెటూరులు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.